ఒక కాటేరమ్మ కొడుకు దెబ్బకి టీమిండియా పలు రికార్డులు నెలకొల్పింది. అతని పేరే అభిషేక్ శర్మ. ఆ రికార్డ్స్ చూస్తే పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్, ఇంగ్లాండ్పై ఫాస్టెస్ట్ సెంచరీ, టీ20లో ఇండియా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్, వాంకాడేలో హైయెస్ట్ స్కోర్, ఇండియా తరపున హైయెస్ట్ సిక్సెస్ ఇన్ వన్ ఇన్నింగ్స్. అభిషేక్ మెంటల్ నా కొడుకులా ఆడాడు. ఇది నేనంటున్న మాట కాదు, తన తోటి ప్లేయర్ అయిన నితీష్ మాట. మరి తన ఆట అలానే ఉంది. కేవలం 54 బాల్స్లోనే 135 పరుగులు చేశాడు. లిటరల్లీ స్టేడియంలో సిక్స్ల వర్షం కురిసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13 సిక్స్లు కొట్టాడు. లిటరల్లీ తన బ్యాటింగ్ స్కోర్ 300 కూడా దాటుతుంది అనేలా అనిపించింది. మిగిలిన బ్యాటర్స్లో మంచి స్ట్రైక్ రేట్తో శివం దూబే 30 పరుగులు, అలాగే తిలక్ వర్మ 24 పరుగులతో రాణించారు. సో 20 ఓవర్స్ ముగిసేసరికి టీమిండియా 247 పరుగులు చేసింది. 248 భారీ టార్గెట్తో చేస్లోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 10.3 ఓవర్స్ ఆడి 97 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్స్లో ఓపెనర్స్ అయిన ఫిలిప్ సాల్ట్ తప్ప మరే బ్యాట్స్మెన్ నుండి కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ రాలేదు. 9 మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయ్యారు అంటే అర్థమవుతుంది మన బౌలర్స్ ఏ రేంజ్లో బౌలింగ్ వేశారో. ఈ మ్యాచ్తో మాస్ కంబ్యాక్ ఇచ్చారు మొహమ్మద్ షమి. ఓపెనర్ అయిన డక్కెట్ని గోల్డెన్ డక్ చేశారు. షమికి 3, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మకి చెరో 2, అలానే రవి బిష్నాయ్కి 1 వికెట్ వచ్చింది. వరుణ్ చక్రవర్తి ఒక సిరీస్లో ఇండియా తరపున అత్యధిక వికెట్స్ తీసిన ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశారు. టీమిండియా 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అలానే ఈ విజయంతో 4-1 తేడాతో టీమిండియా ఈ సిరీస్ని సొంతం చేసుకుంది. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.